సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కూడా కారణం అంటున్నారు. కానీ ఎగ్జిబిటర్లకి దీనివల్ల ఉపయోగం లేదంటున్నారు. ఇది ఒక మోసం కూడా అని అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది? నేనేమంటున్నానంటే బెనిఫిట్స్ అనేది మామూలుగా 200 రూపాయల 150 రూపాయల టికెట్ అనేది బెనిఫిట్స్. తెల్లవారు 4 గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిబిటర్ తప్పు, 12 గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిబిటర్ తప్పు, దాని పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ తప్పు. మా ప్రజల దగ్గర ప్రజలే దేవుళ్ళు అంటారు కదా, వాళ్ళ దగ్గర 2000 రూపాయలు దోచుకోవడం అనేది కరెక్టా? ఇది ఒక ప్రొడ్యూసర్ రావట్లే, ఒక డిస్ట్రిబ్యూటర్ రావట్లే, ఒక ఎగ్జిబిటర్ రావట్లే, ఒక దళారీ తీసుకుంటున్నాడు. దళారే తీసుకుంటున్నాడు. ఆ దళారీ డబ్బులు వెళ్ళడం కోసం గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఈ ఎగ్జిబిటర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? అలా నెలకి 17-20 థియేటర్లు ఇస్తున్నారు. రేపు కలిగి కూడా జరుగుతాయి. దోచుకుంటున్నారు కొన్ని కోట్ల రూపాయలు. ఇది వాస్తవం. ఇది ప్రొడ్యూసర్కి వస్తుందేమో చెప్పానండి స్టేట్మెంటు, ఇది డిస్ట్రిబ్యూటర్కి వస్తుందేమో చెప్పానండి. ఎగ్జిబిటర్కి వచ్చే రెంట్ 20,000 30,000 ఇస్తున్నారు నైట్ 2 షోలు వేస్తే. మీరు మామూలుగా 7 గంటల షో చూసుకోండి, 7 గంటల షో మనం 150 రూపాయలు గవర్నమెంట్ ఏదైతే ఆ రేటే ఉంటాయి. మరి ఈ బెనిఫిట్స్ వల్ల మరి ఎగ్జిబిటర్లు తెలుసుకోగలగాలి, గవర్నమెంట్ కూడా తెలుసుకోగలగాలి, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు తెలుసుకోగలగాలి, అక్కడ ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు తెలుసుకోగలగాలి. అంటే ఇవ్వడం వల్ల గవర్నమెంట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా తెలుసుకోగలగాలి. గతంలో జరిగిన పొరపాట్లు ఈ గవర్నమెంట్లో పొరపాటు జరగకుండా సార్ ఎవరో ఫోన్ చేయనియండి, అది న్యాయమా అన్యాయమా చూడండి. న్యాయం కాదు, పలానా నా చుట్టం చేశాడు, నా బంధువు చేశాడు, పలానా నా ఇంటి పేరు ఆయన చేశాడు, నా పక్కన నేను రెడ్డి ఆయన రెడ్డి, నేను కమ్మ ఆయన కమ్మ అంటే మన రాష్ట్రం ఏ రోజుకి బాగుపడదు. అది న్యాయమా అన్యాయమా ఒక్కసారి చూడండి. ఈరోజు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, అధికార పార్టీ అరాచకం జరుగుతూ ఉంటే, ఒక మిషన్స్ మధ్య ఎరగొడుతూ ఉంటే పట్టుకోలేని పరిస్థితుల్లో, కంప్లైంట్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు కానీ ఇంకొకరు కానీ. ఈరోజు దొరకలేదు సార్ అంటున్నారు. తలుచుకుంటే మీరు పట్టుకునేది అసాధ్యం కాదు, అది పట్టుకోవాలని అసాధ్యం కాదు. కానీ ఇక్కడే కాదు, ప్రతి దిక్కున కూడా ఒక అరాచకం సృష్టిస్తున్నారు. అంటే దానివల్ల ఏంటంటే ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. మీకు మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఇలా ఈ సినిమా ఫీల్డ్లో కూడా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొన్ని ఇష్యూలు జరిగాయి మొన్న ఇష్యూలు ఏంటంటే అప్పుడప్పుడే మీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు తెలిసి జరిగి ఉంటాయి. ఎందుకంటే 500 రూపాయలు 400 రూపాయల రేట్లు అనేది కరెక్ట్ కాదు.